వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో థర్డ్ సెషన్లో జావా స్క్రిప్ట్ వేరియబుల్ అండ్ డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా జావా స్క్రిప్ట్ ఎందుకు వాడతామంటే డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం, డైనమికల్లీ వెబ్ ఇంటరాక్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది మనం గేమింగ్ డెవలప్ ఎనీ అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ కావచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్ కావచ్చు, వెబ్ అప్లికేషన్ కావచ్చు, గేమింగ్ అప్లికేషన్స్ కావచ్చు, బ్యాంకింగ్ అప్లికేషన్ కావచ్చు, ఐఆర్సిటీస్ అప్లికేషన్ కావచ్చు, ఎలాంటి జొమాటో, స్విగ్గీ ఎలాంటి అప్లికేషన్స్ అయినా డెవలప్ చేయాలంటే దాని బ్యాక్ ఎండ్లో ఆర్ ఫ్రంట్ ఎండ్లో మనం జావా స్క్రిప్ట్ వాడతాం. ఈ జావా స్క్రిప్ట్ ఏంటంటే సపోజ్ ఇక్కడ యూజర్ లాగిన్ క్రెడెన్షియల్ యూజర్ నేమ్ ఉంది, క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ యూజర్ బటన్ని క్లిక్ చేసామంటే ఇంకొక పేజీలోకి నావిగేట్ అవ్వటం కానీ, అక్కడే మనం యూజర్ నేమ్ యాడ్ చేసుకోవడం కానీ, మాడిఫై చేసుకోవడం కానీ, డిలీట్ చేసుకోవడం కానీ, పాస్వర్డ్ మాడిఫై చేయడం కానీ, అక్కడ ఏదైతే బటన్స్ ఇచ్చామో ఆ బటన్స్ కనుక క్లిక్ చేస్తే మనకి ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఎనీ అప్లికేషన్స్లో కంపల్సరీగా జావా స్క్రిప్ట్ అనేది ఉంటుంది కూడా. అందుకని జావా స్క్రిప్ట్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేకుండా అయినా, కంప్యూటర్ సైన్స్ చదవకపోయినా నేర్చుకోవచ్చు. ఎనీ డిగ్రీ స్టూడెంట్స్, బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సీ, ఎంకామ్, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఎన్ని డిగ్రీ పీపుల్ నేర్చుకోవచ్చు. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. నేను ముందుగా జావా స్క్రిప్ట్ వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, వీటి మీద మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టికల్గా మీకు జావా స్క్రిప్ట్లో రాసి చూపిస్తాను. ముందుగా జావా స్క్రిప్ట్లో వేరియబుల్ అనే నేమ్ అనేది ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకు తెలుసు కదా. సి, C++, జావా, C#, .NET, పైథాన్, జావాస్క్రిప్ట్ ఆల్సో, జావాస్క్రిప్ట్, React.js, and then TypeScript, Ruby, R language, Rust, Go, Kotlin, ఇలా డిఫరెంట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ, సి కానీ, C++ కానీ, జావా కానీ, C# కానీ, .NET కానీ, పైథాన్, జావాస్క్రిప్ట్, React.js, TypeScript, Ruby, R లాంగ్వేజ్, రెస్ట్, గో, కోట్లిన్ ఎనీ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ మనకి వేరియబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ వేరియబుల్ నేమ్ అనే దాన్ని ఏమంటారంటే కంటైనర్. ఇట్ ఈస్ ఎన్ కంటైనర్. ఎందుకు ఇది కంటైనర్ అంటే, కంటైనర్ ఏం చేస్తుంది, స్టోరింగ్ డేటా అండ్ డేటా టైప్స్. ఇక్కడ కంటైనర్ వేరియబుల్ అంటే కంటైనర్ ఎందుకు, స్టోర్ చేసుకోవడానికి డేటా అంటే ఇట్ ఈస్ ఏ మెమరీ. సింప్లీ ఇట్ ఈస్ ఏ మెమరీ స్పేస్ అనుకోండి. తర్వాత డేటా టైప్స్ ఉంది. అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, డిఫైన్ విచ్ కైండ్ ఆఫ్ డేటా ఆర్ వాల్యూ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ దోస్ వేరియబుల్స్. ఈ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకుంటున్నాము, అది బులియనా, ఇంటీజర్సా, స్ట్రింగ్సా, ఇంటీజర్సా, ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. ఒక వేరియబుల్ అనేది ఒక మెమరీ లాగా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడే కంటైనర్. ఆ కంటైనర్లో ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఇది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది తెలుసుకోవాలి. అందుకని డేటా టైప్స్ అనేది ఇంపార్టెంట్. కమింగ్ టు ద జావా స్క్రిప్ట్ సపోర్ట్స్ ప్రిమిటివ్ డేటా టైప్స్. జావా స్క్రిప్ట్లో 2 రకాలైన డేటా టైప్స్ ఉన్నాయి. వన్ ఈస్ ద ప్రిమిటివ్ టైప్స్ లైక్ నంబర్స్, స్ట్రింగ్స్, బులియన్స్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్లో నంబర్స్, స్ట్రింగ్స్, బులియన్స్ ఉంటాయి, డోంట్ ఫర్గెట్. అండ్ దెన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏముంటాయి, లైక్ ఆబ్జెక్ట్స్ అండ్ అరేస్ ఉంటాయి. అర్థమైందా, ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అగైన్ నంబర్స్ అంటే ఇంటీజర్స్ ఉండొచ్చు, ఫ్లోట్ ఆర్ డెసిమల్ వాల్యూస్ ఉండొచ్చు. స్ట్రింగ్స్ అంటే సింగిల్ కోట్ కానీ, సింగిల్ కొటేషన్లో కానీ, డబుల్ కోట్స్లో కానీ, ఆర్ ట్రిపుల్ కోట్స్. అంటే ఆ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఏదైనా నంబర్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ సింగిల్ కోట్, డబుల్ కోట్లో రాస్తే దాన్ని స్ట్రింగ్ అంటాం. బులియన్స్ అంటే ట్రూ, ఫాల్స్. ఇక్కడ కొన్ని లాంగ్వేజ్లు క్యాపిటల్ FALSE కానీ, క్యాపిటల్ TRU కానీ రాస్తారు. తర్వాత నాన్ ప్రిమిటివ్లో ఆబ్జెక్ట్స్, ఎరేస్. ఆబ్జెక్ట్స్
ఇక్కడ జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేసేది ప్రిమిటివ్ డేటా టైప్స్ ని సపోర్ట్ చేసేది, నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఉన్నాయి. ప్రిమిటివ్ లో నంబర్స్ లో ఇంటీజర్స్ కానీ ఫ్లోట్ కానీ డెసిమల్ వాల్యూస్ ఉంటాయి. స్ట్రింగ్స్ అంటే సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్ లో కానీ నంబర్స్ కానీ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ నంబర్స్ కానీ రాస్తే దాన్ని స్ట్రింగ్స్ అంటాము. బులియన్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ని, ఆర్ 1 ఆర్ 0, ఎస్ ఆర్ నో, 0 ఆర్ 1, ఇలాగా బులియన్స్ అంటే 1 ఆర్ 0, ఎస్ ఆర్ నో, ఇలా ఉండేదాన్ని బులియన్స్ అంటాము. నాన్ ప్రిమిటివ్ అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే డిక్షనరీస్ అంటాము. ఎరేస్ అంటే సింప్లీ ఎలా ఉంటుందంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉండాలి, నంబర్స్ కానీ వాల్యూస్ ఉండాలి, కామా సపరేట్ ఉండాలి. ఎరేస్ కానీ దాని లిస్ట్ కూడా అనొచ్చు కొన్ని లాంగ్వేజెస్ లో. ఇదనమాట. ఏంటంటే వేరియబుల్ అంటే కంటైనర్. ఎందుకు ఉంటాం? స్టోరింగ్ ద డేటాను స్టోర్ చేసుకోవాలి. అవి ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవాలో తెలియాలంటే డేటా టైప్స్ తెలియాలి. డేటా టైప్స్ సపోర్ట్ చేసేది మన జావా స్క్రిప్ట్ రెండు రకాల డేటా టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్రిమిటివ్ డేటా టైప్, సెకండ్ వన్ ఈజ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ లో నంబర్స్ వస్తాయి, స్ట్రింగ్స్ వస్తాయి, బులియన్స్ వస్తాయి. నాన్ ప్రిమిటివ్ లో ఆబ్జెక్ట్స్ అంటాం. ఆబ్జెక్ట్స్ అంటే డిక్షనరీస్, ఎరేస్ అంటే లిస్ట్ అనొచ్చు అనమాట. ఇవి డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ టైప్స్. అసలు జావా స్క్రిప్ట్ లో వేరియబుల్స్ ని ఎలా డిఫైన్ చేస్తాం? డెఫినేషన్ ఏంటంటే ఏ వేరియబుల్ ఈజ్ ఎ సింబాలిక్ నేమ్. ఒక నేమ్ కావాలి ఫర్ ఏ వాల్యూ. ఏదైనా ఒక వాల్యూ ఒక సింబాలిక్ నేమ్ కావాలి. థింగ్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ బాక్స్ వేర్ యూ స్టోర్ డేటా. ఇదేంటిది? మన నాలెడ్జ్ ప్రకారం ఒక వేరియబుల్ అనేది ఒక బాక్స్ లాంటిది. ఒక స్పేస్ ని క్రియేట్ చేయాలి, ఎంప్టీ స్పేస్ ని క్రియేట్ చేయాలి. స్టోర్ ది స్టోర్ ది వాల్యూ ఆర్ ఇన్ఫర్మేషన్. మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడైతే స్టోర్ చేయాలి అనుకుంటున్నామో మెమరీలో, ఆ మెమరీకి ఒక వేరియబుల్ నేమ్ కావాలి. దానికి అడ్రస్ అనొచ్చు, వేరియబుల్ అనొచ్చు. ఈ వేరియబుల్ అనే సింబాలిక్ నేమ్ లో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వెళ్ళి స్టోర్ కావడానికి ఏమంటాం? వేరియబుల్ అంటాం. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ కీవర్డ్స్. అలా ఎలాంటి కీవర్డ్స్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ కీవర్డ్స్ అనే టాపిక్స్ తర్వాత చెప్తాను. కీవర్డ్స్ అంటే ఏంటంటే కీవర్డ్స్ అన్నా రిజర్వ్డ్ వర్డ్స్ అన్నా సేమ్ అనమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ వర్డ్ అనేది ఏంటంటే పర్టికులర్ టాస్క్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేయడానికి రిజర్వ్ చేయబడింది అనమాట. ఆ రిజర్వ్ చేశాను కాబట్టి దాన్ని రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం, కీవర్డ్స్ అంటాం. మనం ఎస్పెషియల్గా వేరియబుల్స్ ని డిక్లేర్ చేయాలంటే కొన్నిటిని కీవర్డ్స్ గా డిఫైన్ చేశారన్నమాట. వాటిని మాత్రమే మనం వేరియబుల్ గా డిఫైన్ చేయాలి. ఆ పదాలు కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇక్కడ విఏఆర్ అంటే వేరియబుల్లో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ తీసుకొని వేర్ అని తీసుకున్నారు. ఎందుకు వాడతాం అంటే ఫంక్షన్ స్కోప్డ్. ఎప్పుడైనా ఫంక్షన్స్ డిఫైన్ చేసేటప్పుడు కానీ ఓల్డర్ వే ఆఫ్ డిక్లేరింగ్ వేరియబుల్స్, ఇది ఫంక్షన్స్ లో కానీ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు కూడా మన ఇది ఓల్డర్ వే అనమాట వేర్ అనేది. తర్వాత లెట్ అనేది ఇది ఎప్పుడు బ్లాక్ స్కోప్డ్ అలౌస్ రీఅసైన్మెంట్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ES6 అనే దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కాన్స్టెంట్ అంటే కాన్స్ట్ తీసుకున్నారు. బ్లాక్ స్కోప్ ఇది కూడా కెనాట్ బి రీఅసైన్. ఇక్కడేమో లెట్ అనే దాన్ని రీఅసైన్ చేసుకోవచ్చు, ఇక్కడ కాన్స్టెంట్ అనే దాన్ని రీఅసైన్ చేయలేము. యూజ్డ్ ఫర్ ఎస్పెషల్ ఇట్ ఈస్ కాన్స్టెంట్స్ వాల్యూస్, ఓన్లీ కాన్స్టెంట్స్ అంటే నంబర్స్ లో ఏ నంబర్స్ ని డిక్లేర్ చేసుకోవడానికి మాత్రమే కాన్స్ట్ అనే వేరియబుల్ ఉపయోగపడుతుంది, కీవర్డ్ ఉపయోగపడుతుంది. లెట్ అనేది బ్లాక్ ఆఫ్ కోడే, కాన్స్ట్ కూడా బ్లాక్ ఆఫ్ కోడే. బ్లాక్ స్కోప్డ్, కెనాట్ రీఅసైన్డ్. లెట్ అనేది రీఅసైన్డ్. వేరియబుల్ అనేది ఫంక్షన్ స్కోప్డ్. వేర్ అనేది with older way design declaring variables అనమాట. I hope all of you clear. Do you have any doubt? Please ping me in WhatsApp or YouTube also. I will explain clearly in detail about JavaScript or any language what you want. Now example చూద్దాం. ఇక్కడ వేర్ అనేది కీవర్డ్ ఉంది. నేమ్ అనేది ఒక యువర్ విష్ ఏదైనా రాసుకోవచ్చు. ఈక్వల్ టు ఉండాలి, కంపల్సరీ ఈక్వల్ టు ఉండాలి. ఇది డబల్ కోట్స్ లో ఉంది కాబట్టి బాగా రాసాం కాబట్టి ఇది. ఆఫ్టర్ దట్ ఎనీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఇక్కడ జావా స్క్రిప్ట్ లో ఎనీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎనీ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ జావా స్క్రిప్ట్ లో రాస్తే అది ఎండ్స్ విత్ సెమీకోలన్ తో ఎండ్ కావాలి. తర్వాత ఈ డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఏంటంటే కమెంట్స్ అనమాట. కమెంట్స్ ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక్కొక్క రకం చూస్తాం. ఇక్కడ పైథాన్ లో హ్యాష్ అని చూపిస్తాం. ఇక్కడైతే జావా స్క్రిప్ట్ లో డబల్ ఫార్వర్డ్ స్లాష్ చూపిస్తాం వేరే యూజింగ్ వేర్. అండ్ దెన్ లెట్ అనేది ఒక కీవర్డ్
రిజర్వ్డ్ వర్డ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే వేర్ అనేది కీవర్డ్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్ ఫర్ వేరియబుల్ ని డిక్లేర్ చేయడానికి. నేమ్ మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. నేమ్ ఇక్కడ కంపల్సరీ ఈక్వల్ టు ఉండాలి. దాని తర్వాత డబుల్ కోట్స్ లో రాస్తే అది స్ట్రింగ్ అవుతుంది. ఇక్కడ డబల్ ఫార్వర్డ్ స్లాషెస్ ఉంది కదా, వీటిని కమెంట్స్ కింద రిప్రజెంట్ చేస్తాము. ఈ లైన్ అనేది ఏంటంటే జస్ట్ యూజర్ అండర్స్టాండింగ్ వాట్ హీ హ్యాస్ రైట్ అనేది, యూజర్ ఏం కోడ్ రాశాడు అనేది అర్థం చేసుకోవడానికి ఎవరైనా కానీ ఈ కమెంట్స్ అనేది ఉపయోగపడుతుంది. యూజింగ్ వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని వేరియబుల్ ని డిక్లేర్ చేసాం. అది స్ట్రింగ్ డేటా టైప్ స్టోర్ చేసుకోవడానికి. లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఏజ్ అనే ఒకదాన్ని డిక్లేర్ చేసాం. ఈక్వల్ పెట్టి 25 ఈజ్ అనేది కాన్స్టెంట్ వాల్యూ. ఈ కాన్స్టెంట్ అనే దాన్ని కూడా లెట్ అని వాడతాము. ఇది యూజింగ్ లెట్ డిక్లేరింగ్ చేసాము. ఏం చేసాము, డిఫైన్ చేసాం. లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఏజ్ అని డిఫైన్ చేసాం. ఈక్వల్ టు 20 అనేది ఇది కమెంట్ అనమాట. ఇది కమెంట్, దీన్ని కమెంట్స్ అంటాం. తర్వాత కాన్స్టెంట్ అంటే ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రం పడుతుంది. కంట్రీ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్ట్రింగ్స్ కూడా డిఫైన్ చేయొచ్చు కాన్స్టెంట్ ఉపయోగించి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఎండ్స్ విత్ సెమీకోలన్ ఎండ్ కావాలి. కమెంట్స్ ఏమైనా రాయాలంటే డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పెట్టి యూజింగ్ కాన్స్టెంట్. ఇలాగా మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. వేరియబుల్ ని డిక్లేర్ చేసుకున్న తర్వాత అది ఎందుకు ఒక కంటైనర్ అనవచ్చు, లేకపోతే ఒక నేమ్ కావచ్చు. అది డేటాని కానీ వాల్యూ కానీ ఇన్ఫర్మేషన్ కానీ స్టోర్ చేసుకోవాలి. ఒక ఎంటీ బాక్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడేది వేరియబుల్. నౌ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్. డేటా టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఎలాంటి టైప్స్ ఉన్నాయి చూడాలంటే, జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమికలీ టైప్డ్. డైనమికలీ టైప్డ్ అంటే ఏంటంటే మీనింగ్ వేరియబుల్స్ కెన్ హోల్డ్ వాల్యూస్ ఆఫ్ ఎనీ టైప్ అండ్ కెన్ చేంజ్ టైప్ ఎట్ రన్ టైమ్. ఇక్కడ మనం అది స్ట్రింగ్ అని, ఇంట్ అని, బులియన్ అని మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం రన్ చేసిన వెంటనే అది ఆటోమేటికల్గా కన్వర్షన్ అవుతుంది. అది రన్ టైమ్ అంటాము. దాన్ని డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. జావా స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో ఇది డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సపోజ్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ లెట్ ఏజ్ ఈక్వల్ టు ఏం పెట్టాము, 25 రాసాం. కాకపోతే దాని ముందు కంపల్సరీగా ఇంట్ అనేది కనుక ఇలా రాస్తే, ఆర్ ఇక్కడ ఇంట్ అనేది కనుక రాస్తే అది స్టాటిక్ అయ్యింది అనమాట. స్టాటిక్ అంటే కంపల్సరీగా అక్కడ అదే రాయాలి. ఇక్కడ మనం ఇక్కడ ఇంటీజర్స్ అంటే ఇంటీజర్ ఫ్లోట్ అయిన రాసుకోవచ్చు నంబర్స్ అంటే. అందుకని డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం. అందులో డేటా టైప్స్ అనేది 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, అంటే ఇట్ ఈస్ సింపుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే, ఇమ్యూటబుల్ అంటే వన్స్ డిఫైన్ చేసామంటే నో చేంజ్. ఇమ్యూటబుల్ మీన్స్ నో చేంజ్. It can only allows to store one value of information. మాత్రమే స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందులో నంబర్ అంటే నంబర్స్ ఏమున్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఉంది. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నంబర్లో కాన్స్టెంట్ వాల్యూస్, ఇక్కడ ఇంటీజర్స్ ఉన్నాయి, తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఉన్నాయి. తర్వాత లెట్ అనే కీవర్డ్ వాడాలి. స్కోర్ 95 ఇంటీజర్స్. లెట్ పై కదా, 22/7 చేస్తే వచ్చేది ఈక్వల్ టు 3.14 వాల్యూ. ఎవ్రీ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత బిగ్ ఇంట్. మనం నంబర్స్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బిగ్ ఇంట్ అంటే వెరీ లార్జ్ ఇంటీజర్స్. మనం ఎంత ఇన్ఫర్మేషన్ అయినా స్టోర్ చేసుకోవాలంటే ఒకే దగ్గర ఒకే ప్లేస్ లో బిగ్ ఇంట్ వాడాలి. అది వెరీ లార్జ్ ఇంటీజర్స్. లెట్ బిగ్ తీసుకొని ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ ఎంతైనా తీసుకెళ్ళచ్చు అనమాట. అది బిగ్ ఇంట్. కాబట్టి ఎండ్స్ విత్ సెమీకోలన్ పెట్టాలి. తర్వాత స్ట్రింగ్ అంటే టెక్స్ట్ ఎన్క్లోజ్డ్ ఇన్ కోడ్స్. టెక్స్ట్ కావచ్చు, లేకపోతే ఇంటీజర్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, ఏదైనా కానీ ఎన్క్లోజ్. లెట్ అనేది కీవర్డ్ వాడాము. సింగిల్ కోడ్ కానీ డబుల్ కోడ్స్ కంపల్సరీగా ఉంటే దాన్ని ఎండ్స్ విత్ సెమీకోలన్ ఉంటే దాన్ని స్ట్రింగ్స్ అన్నాం. బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్. లెట్ ఈజ్ అడ్మిన్ ట్రూ. ఇక్కడ లోయర్ కేస్ వాడాలి, అన్ని లోయర్ కేస్. అన్డిఫైన్డ్ వేరియబుల్ అంటే ఏంటంటే డిక్లేర్డ్ బట్ నాట్ అసైన్డ్. ఇక్కడ మనం డిక్లేర్ చేసాం, ఎక్స్ అని డిక్లేర్ చేసాం, బట్ నాట్ అసైన్ ఎనీ వాల్యూ. ఏ వాల్యూని దానికి అసైన్ చేయాలంటే ఈక్వల్ సింబల్ ఉండాలి. అసైన్ చేయకుండా డిక్లేర్ చేసేదాన్ని అన్డిఫైన్డ్ వేరియబుల్ అంటాం. గుర్తుపెట్టుకోండి, అన్డిఫైన్. లెట్ ఎక్స్ మనం ఏంది ఏ వాల్యూ అసైన్ చేయాలి, దాన్ని
అన్డిపెండెంట్. నల్ ఇంటెన్షనల్లీ ఆబ్సెంట్. ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది ఎన్ని రకాల డేటా టైప్స్ సపోర్ట్ చేస్తుంది? ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే సింపుల్వి, ఇమ్యూటబుల్ అంటే నో చేంజ్. అందులో నంబర్లో ఇంటీజర్స్ ఉన్నాయి, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఉన్నాయి. తర్వాత బిగ్ ఇంట్ అంటే వెరీ లార్జ్ ఇంటీజర్స్ స్టోర్ చేసుకోవడానికి. స్ట్రింగ్ అంటే మనం ఎన్క్లోజ్డ్ టెక్స్ట్ కానీ నంబర్స్ కానీ సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్లో ఉంటే దాన్ని స్ట్రింగ్స్ అన్నాం. బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే చేయొచ్చు. అన్డిఫైన్డ్ అంటే ఏంటంటే మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం కానీ నో అసైన్ వాల్యూ టు ది వేరియబుల్ అనమాట, అది అన్డిఫైన్డ్. నల్ అంటే ఏంటంటే ఇంటెన్షనల్గా మనకు తెలిసే ఆప్షన్స్ ఆఫ్ వాల్యూ, ఆ వాల్యూని కనుక మనం అక్కడ అసైన్ చేయకుండా ఓన్లీ జస్ట్ నల్ అని పెడితే ఇక్కడ లెట్ y ఈక్వల్ టు నల్ అని సెమికోలన్ పెడితే ఇది నల్ వాల్యూ అనమాట. సింబల్ అంటే యూనిక్ ఐడెంటిఫైయర్. ఇక్కడ లెట్ ఐడి సింబల్ అని రాసామంటే యూనిక్ అనమాట, అది యూనిక్ గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఇలాగా చూస్తాం. ఇదేంటంటే ప్రిమిటివ్ డేటా టైప్ అన్నాం, సింపుల్. ఇమ్యూటబుల్ అంటే నో చేంజ్ అన్నాం. ఒకసారిగా మనం డిఫైన్ చేసామంటే దాన్ని చేంజ్ చేయలేము. ఇట్ కెన్ ఓన్లీ స్టోర్ వన్ వాల్యూ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్. నౌ మూవింగ్ టు ది అనదర్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇక్కడ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఇట్ ఈస్ రిఫరెన్స్ ఆఫ్ డేటా టైప్స్ ఓన్లీ. అసలు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి వస్తుంది చూడండి. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఫస్ట్ వన్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఫస్ట్ ఇన్ ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే సింప్లీ డిక్షనరీ అనమాట. డిక్షనరీ టైప్ కొన్ని లాంగ్వేజెస్ లో కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. కీ వాల్యూ పేర్స్ ఉండాలి. తర్వాత కంపల్సరీగా కర్లీ బ్రేసెస్ ఉండాలి. ఆబ్జెక్ట్ లో కంపల్సరీ కర్లీ బ్రేసెస్ ఉండాలి. కీస్ ఉండాలి, కోలన్ వాల్యూ ఉండాలి. కీ కోలన్ వాల్యూ ఉండాలి, మధ్యలో సపరేట్ విత్ కామా ఉండాలి. ఇక్కడ నేమ్ ఉంది, కోలన్ ఉంది, ఇక్కడ డబుల్ కోట్స్ లో స్ట్రింగ్ ఉంది. తర్వాత ఇక్కడ ఏజ్ అనేది ఉంది, కోలన్ ఉంది, 25 ఉంది. ఇలాగా డిఫైన్ చేస్తే దీన్ని ఒక ఐటమ్ అంటాము. ఇది కీ అండ్ వాల్యూ. కీ అండ్ వాల్యూని వన్ ఐటమ్ అంటాం. ఐటమ్ 1, తర్వాత ఐటమ్ 0 అలా ఉంటుంది. తర్వాత ఎరే అంటే ఆర్డర్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఇది లిస్ట్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. ఆర్డర్డ్ ఎరే అంటే ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అంటే ఏంటంటే దాన్ని ఎరే కూడా అనొచ్చు. ఎరే కానీ లేకపోతే ఇలా ఉండాలి కంపల్సరీగా. దాన్ని స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉండాలి. ఎరే అంటే ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి కర్లీ బ్రేసెస్ ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా ఏదైనా వాల్యూ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవచ్చు. కాకపోతే వాటి యొక్క ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేయాలి. మధ్యలో కామా సపరేట్, దీన్ని ఎరేస్ అంటాం. తర్వాత ఫంక్షన్స్. తర్వాత రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇట్ ఈస్ హార్ట్ అనమాట. హార్ట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇవన్నీ హార్ట్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది చాలా యూజ్ఫుల్ అనమాట. ఎందుకంటే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది అనమాట. ఫంక్షన్ గ్రీట్, ఇది ఫంక్షన్ డెఫినేషన్, డిఏ ఫంక్షన్ డెఫినేషన్. తర్వాత ఇది ఫంక్షన్ నేమ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పెరాన్సిస్ ని పాస్ చేసుకోవడానికి. పెరాన్సిస్ ఎందుకు వాడతాం అంటే పారామీటర్స్ అంటాము, లేదా ఆర్గ్యుమెంట్స్ అంటాము. వీటన్నిటిని పాస్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఫంక్షన్స్ అనమాట. వీటన్నిటి గురించి కూడా ముఖ్యంగా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి చూడండి, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. ప్రిమిటివ్ అంటే ఏంది? నంబర్స్, స్ట్రింగ్, బులియన్, నల్, అన్డిఫైన్డ్, బిగ్ ఇంట్, సింబల్స్. స్టోర్ డైరెక్ట్లీ ఇన్ మెమరీ అనమాట. ఇది డైరెక్ట్లీ మెమరీలో స్టోర్ చేసుకుంటే ఇమ్మీడియట్ ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత చేంజ్ చేయలేము. నాన్ ప్రిమిటివ్ అంటే ఆబ్జెక్ట్, ఎరే, ఫంక్షన్స్ కింద స్టోర్డ్ యాజ్ ఎ రిఫరెన్స్ ఆర్ మ్యూటబుల్. ఇక్కడ మ్యూటబుల్ అంటే ఏంటంటే చేంజ్ చేసుకోవచ్చు. మ్యూటబుల్ అంటే ఏంటంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఒకసారి డిఫైన్ చేసినా కానీ వాటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇవి డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ గురించి. మీకు ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడిఈ తీసుకొని ఐడిఈ అంటాం. ఐడిఈ స్టాండ్స్ ఫర్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం రాయాలన్నా డెవలప్ చేయాలన్నా మనకు ఒక ఐడిఈ కావాలి. ఆ ఐడిని నేను విఎస్ కోడ్ లో నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీకు చూపించాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోలు ఫార్వర్డ్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని స్కిప్ చేయొద్దు. మొత్తం నేర్చుకోండి. మీకు పిన్ టు పిన్ జావా స్క్రిప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఐటీలో జాబ్ వచ్చేలా చేసే బాధ్యత నాది. హెచ్డిఎంఎల్ గురించి, సిఎస్ఎస్ గురించి కూడా మీకు ఇంకా క్లియర్గా, నీట్గా అప్కమింగ్ సెషన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతటితో ఈ సెషన్స్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బై బై. టేక్ కేర్.